టు సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగుందని మనస్ఫూర్తిగా కోరుకుని ఈరోజు మటన్ కీమా చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది కీమా కూర అనేది. ఇక్కడ పావు కిలో మటన్ తీసుకొని కీమా కొట్టించుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, ఒక ఆలు తీసుకెళ్ళి పావు కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యాప్సికమ్ కూడా బాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ ఆనియన్ ముందే వేసుకోవాలండి. కొంచెం ఆనియన్ వేస్తే చాలా గుజ్జు గుజ్జు కూర బాగా వస్తుంది. ఇక్కడైతే కీమా పైనుంచి వేసుకోవాలి. కొద్దిగా మనకు రెడ్ చిల్లీ చాలా తక్కువ వేసుకోవాలండి. ఇక్కడ క్యాప్సికమ్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక చెంచా సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో మన ఆయిల్ ముందే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే మనకు తొందరగా కుక్ అయిపోతుంది. ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలి. మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేసుకున్నాక కొంచెం మనం కుక్ చేసుకోవాలండి. కీమా అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. పెద్ద మనకేం టైం తలగదండి. ఇక్కడైతే చూడండి ఒక 2 minutesకి కూడా కుక్ అయిపోయింది. సిమ్లో కుక్ చేసుకోవాలండి. ఏ వంటలు చేసుకున్నా మనం సిమ్లో చేసుకుంటే చాలా బాగా ఉడికిపోతాయి. ఇక్కడ ఆనియన్ కూడా ఉడికిపోయింది, కీమా కూడా ఉడికిపోయింది. చూడండి ఇప్పుడైతే క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. దీంట్లోనే క్యాప్సికమ్ అంతా కట్ చేసుకుని పెద్ద పెద్ద సైజ్ కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ అనేది చిన్నగా చేసుకుంటే అన్ని అక్కడ అయితే మ్యాష్ అయిపోతాయి, ఉడికిపోయి. అందుకోసం క్యాప్సికమ్ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. ఆలు కూడా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. ఒక కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాక కొంచెం మనం కుక్ చేసుకోవాలండి మూత పెట్టి. ఇక్కడైతే నేను గ్యాస్ చాలా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటాను. కొద్దిగా కూడా వాటర్ వేయాలండి. ఇదే ఆయిల్ ఇవన్నీ కుక్ అయిపోతాయి. క్యాప్సికమ్ ఆలు వేసుకున్నాక ఇదే ఆవిరికి ఇవన్నీ ఉడికిపోతాయి. చూడండి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్నాక ఆలు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఆలు కూడా బాగా ఉడికిపోయింది. ఇక్కడ క్యాప్సికమ్ అయితే మనం కొంచెం లైట్గా కుక్ చేసుకోవాలా. ఎక్కువ కుక్ చేసుకుంటే ఇవన్నీ మ్యాష్ అయిపోతాయండి. క్యాప్సికమ్ అనేది ఇప్పుడు తీసుకుంటాను. ఈ కీమా అనేది చాలా బాగుంటుంది అండి. రైస్లో చపాతీలు ఇంకా బాగుంటుంది. పిల్లలకి ఇంకా బాగా నచ్చుతుంది. ఈరోజు కీమా టేస్ట్ నాకు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.